ఇంకా దోశ బజ్జీ నెక్స్ట్ ఇడ్లీ స్వీట్ వడ ఇదేమో స్వీట్ కాజా కంటిన్యూ ఇంకా దీంట్లోనే ఉంటారు ఇంకా 30 సంవత్సరాలు ఇదే ఫీల్డ్. మీది స్థానిక ఏ ఊరండి? ఫస్ట్ నుంచి ఈ ఊరేనా మీది? చింతపల్లి రోడ్లో ప్రవళిక టిఫిన్స్. ఇంట్లో పెద్ద ఆయన ఉన్నారనమాట. ఆయనకి దాదాపు ఒక 65 అలా ఉంటాయి ఏజ్. ఆయన దాదాపు ఇదే వ్యాపారం ఈ ఏరియాలో 30 సంవత్సరాలు అయితే చేస్తున్నారంట. అలాగే మా అమ్మగారు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఆ వయసులో కూడా కష్టపడుతున్నారంటే అసలు చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను అనమాట. నేను వెళ్ళి చిన్నగా హోటల్ చూద్దాం. అంతా పూర్వకాలం నాటి కల్చర్. చిన్నగా రేకు చెట్లు. కాజా వచ్చేసరికి 50 రూపాయలు అంట. డైలీ వేస్తారంట. మినిమం కాజా వెయిట్ వచ్చేసరికి 1/2 kg పైన ఉంటుంది. కాజా కాజా ఏంటి ఎంత ఉంది? ఏంటండి? ఒరిస్సా అండి. కాజా అండి. మీరు ఈ హోటల్లో ఎన్ని సంవత్సరాలు పెట్టారు? 30 ఏళ్ళ నుంచి. మీరేనా? మీరు మామగారేనా చేసేది మొత్తం? మామగారే వ్యాపారం చేస్తారా? మొత్తం అన్ని ఐటమ్లు మీరే చేస్తారా? బ్రో నువ్వు తిన్నావుగా దోశ అది ఎలా ఉంది? కాఫీ ఎలాగుంది? వర్తా? స్టార్ట్ చేస్తారు పొద్దున్నే 7:30 8 స్టార్ట్ చేస్తారు. అంటే ఏ ఐటమ్స్ చేస్తారు మీరు? కానీ దోశ అప్పటికప్పుడు కలిపారు కదా, వేరే లెవెల్ అనమాట. మా కాసి ఆ దోశ 100 రూపాయలు ఉంటుంది. ఇంకా దోశ బజ్జీ నెక్స్ట్ ఇడ్లీ స్వీట్ వడ ఇదేమో స్వీట్ కాజా. కంటిన్యూ ఇంకా దీంట్లోనే ఉంటారు ఇంకా 30 సంవత్సరాలు ఇదే ఫీల్డ్. మీది స్థానిక ఏ ఊరండి? ఫస్ట్ నుంచి ఈ ఊరేనా మీది? లంబసింగా మీది? జాబ్ అండి. మరి మీరేం చదువుకున్నారు? 6th క్లాస్ చదివారా? అనకాపల్లి ఉడిపి అండి. దాంట్లో చేశారా మీరు? అందుకని ఆ స్టైల్ వచ్చింది, ఉడిపి స్టైల్. అది ఎక్కడో తిన్నా అనుకున్నా. చాలా బాగుందండి దోశ అయితే. ఇడ్లీ కూడా బాగుంది. చట్నీ మా దగ్గరకు వచ్చేది అయిపోయింది, కానీ తర్వాత ప్యాకెట్ చట్నీ వేసి ఉన్నాం అండి. ఈ కంటిన్యూగా ఇంకా వ్యాపారం జరుగుతూనే ఉంటుంది అయితే. అప్పటికప్పుడు అన్ని సాయంత్రం 9 క్లోజ్ చేస్తారా? క్లోజ్ చేసి ఇంకా రెస్ట్ తీసుకొని మళ్ళీ పొద్దున్న మళ్ళీ మామూలే. నైట్ వేసిన కాజాలండి అవి. కాంప్లిమెంటరీగా ఇక్కడ కాజా ఎలాగుందని చెప్పేసి పెద్దవిడ వేసుకోవడమని చెప్పించారు. కారిపోతుంది. జ్యూస్ తీసుకున్నామ్మా, పర్లేదు. మా గిఫ్ట్కి ఎంతమంది టిఫిన్ చేసినందుకు కాజా ఫ్రీగా ఇచ్చారు మాకు. పెద్ద 1/2 kg పైన ఉంటుంది. హోటల్లో కాజా తిని ఫిదా అయ్యి 2 కాజాలు చాలామంది మొత్తం అందరూ తీసుకున్నారు మళ్ళీ కాజాలు. ఒక కాజా 50. ఈ 2 కాజాలు బరువు వచ్చి కేజీ. అసలు దోశ కానీ ఇడ్లీ కానీ మేము అయ్యే తిన్నాయైనా సరే చాలా బాగుంది. చట్నీ అయితే ఇక వేరే లెవెల్. పల్లిలో టిఫిన్ చేసి ద్వారకండ అయితే బయలుదేరాం అనమాట.
ఇలా చిన్న చిన్న ఏమైనా నచ్చిన పాయింట్లు ఏమైనా ఉంటే చూపెడతా ఉంటాం. మన ఫోర్స్ అర్బానియాలో నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే వెళ్తున్నాం అనమాట. కానీ వెహికల్ అయితే ఈ గతుకుల రోడ్లో కానీ ఘాటీ రోడ్లో కానీ సస్పెన్షన్ కానీ బండి పికప్ కానీ కూలింగ్ కానీ వేరే లెవెల్. ఆహ్లాదకరమైన వాతావరణంలో పచ్చటి పొలాల మధ్యలో మన ప్రయాణం.